హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై బ్లాగ్. ఈరోజు మా బ్రౌనీ గార్డ్ అయితే డెలివరీ టైం వచ్చేసిందండి. మరి అది డెలివరీ టైం డేట్తో సహా అలాగే ఒక్కొక్క బేబీ ఏ టైంకి పుట్టింది అని చెప్పేసి నేను మొత్తం ఇన్ఫర్మేషన్ నేనైతే మీకు ఇస్తున్నాను. వీడియో అయితే లాంగ్ అని అనిపించవచ్చు, చాలామందికి లాంగ్ ఉంది వీడియో అని అనిపించవచ్చు. బట్ ఆ వీడియో నేను మా మెమరీ కోసం అయితే మేము పెట్టాను. సో ఈరోజు మా బ్రౌనీకి ఫస్ట్ డెలివరీ బేబీ అయితే పుట్టింది. దాని టైమింగ్ వచ్చేసి 23/7/2024 ఎర్లీ మార్నింగ్ 3:30 ఆ టైంలో అండి. ఫస్ట్ బేబీ టైం వచ్చేసి 3:44 AM అయితే ఫస్ట్ బేబీ పుట్టింది. చూడండి, ఫస్ట్ బేబీ అది ఆ టైంలో పుట్టిన టైంలో ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో పుట్టినప్పుడు ఆ బేబీ మాకైతే చాలా బ్లాక్ కలర్లో అనిపించింది. బట్ అదైతే బ్లాక్ కలర్ కాదండి. మార్నింగ్ టైంలో మళ్ళీ చూసిన తర్వాత అవన్నీ బ్రౌన్ కలర్లో ఉన్నాయి. ఆ టైంలో చూసే టైంకి అలా వచ్చింది. ఫస్ట్ బేబీకి నాకు డెలివరీకి ఎలా చేయాలి అనేది నాకు అర్థం కాలేదు. బట్ ఆ టైంలో చేతికైతే గ్లౌజులు యూజ్ చేయండి, అలాగే ఒక సీజర్ కూడా మనకు అవసరం పడుతుందండి. ఆ బేబీ అనేది పుట్టే టైంలో మనకి ఒక బెలూన్ టైప్లో ఉంటుంది కదా, సో దాంట్లో ఆ పిండం నుంచి వచ్చే బేబీని బయటకు తీయడానికి మనం అది యూజ్ చేయాలి. బట్ ఫస్ట్ బేబీ నాకు ఎలా తీయాలో నాకు తెలియక అర్థం కాక నేను దాన్ని చూస్తూ ఉండిపోయినా. సో బ్రౌనీయే దాన్ని తీసుకొని దాన్ని క్లీన్ చేసుకొని ఆ బేబీని అక్కడ పెట్టింది. తర్వాత ఆ బేబీని నేనైతే తీసుకొని అప్పుడు నేను టవల్తో దాన్ని అయితే క్లీన్ చేసిన అండి. సెకండ్ బేబీ టైం కూడా వచ్చేసింది. ఆ టైంలో నేను ఎక్కడ మా బ్రౌనీ మమ్మల్ని కరుస్తుందేమో దాన్ని పట్టుకుంటే, బేబీని పట్టుకుంటే బేబీ బయటికి వచ్చే టైంలో అని చెప్పేసి చాలా భయం వేసింది. బట్ ఆ టైంలో అయితే దాన్ని చాలా కేర్గా తీసుకున్నా అనమాట. చాలా కేర్ తీసుకోవడం జరిగింది. దానికోసం బాగా ఇట్లా చేయి పెట్టి నురమడము, తలపైన తన పొట్ట పైన ఇట్లా నురమడం అలా చేసిన. చూడండి, ఫస్ట్ బేబీ పుట్టగానే అదైతే కళ్ళైతే తెరవదు. బట్ అయినా కూడా ఆ బేబీ స్మెల్ చూసుకుంటూ దాని మదర్ దగ్గరికి వెళ్ళి ఆ టైంలో కూడా పాలు తాగడం జరిగిందండి. అంటే ఆ టైంలో కూడా బేబీకి అది ఫీడ్ చేస్తూనే ఉంటుంది, ఫీడింగ్ తీసుకుంటుంది అన్నమాట. అది ఫీడ్ చేస్తుంది బ్రౌనీ. సో మీరు ఆ టైంలో భయపడి అలా ఉండకుండా మీరు ఖచ్చితంగా గ్లౌజులు అలాగే ఒక సీజర్ అనేది పెట్టుకోండి. సీజర్ లేని వాళ్ళు నార్మల్గా దారం అనేది ఉంటుంది కదా, మనం ఆ దారంతో ఆ బేబీకి మనము బొడ్డు అనేది కట్ చేయొచ్చు అనమాట. దాని పేగుని కట్ చేయొచ్చు మనము. సో అందుకని చెప్పేసి నేను ఖచ్చితంగా దారం అయినా పర్లేదు, లేదా సీజర్ అయినా పెట్టుకొని, నేనైతే సీజర్ పెట్టుకున్నా అండి. అది చూసి జాగ్రత్తగా కట్ చేయాలి ఆ టైంలో. ఇంకా ఆ బేబీని అయితే అది క్లీన్ చేసుకుంటూ బాగా నాలుకతో దాన్ని తడుపుతూ ఉంటుందన్నమాట. ఆ టైంలో నేను ఎక్కడ దానికి చలి వస్తుందో అనుకున్నా, బట్ దానికి చలి అనేది ఏం ఉండదండి. ఆ బేబీని అలా అది నాలుకతో అట్లా చేసిన తర్వాత కూడా ఆ బేబీ అనేది హీట్ అవుతుంది తప్ప అది చల్లగా అయితే ఉండదు. మీరు ఎవరైనా ఫస్ట్ టైం డెలివరీ ఉన్న వాళ్ళైతే ఈ కేర్ తీసుకోండి. ఇంకోటి, బేబీని కనడానికి దానికి ఒక ప్లేస్ అనేది వెతుక్కుంటూ ఉంటుంది, మూలలు వెతుక్కుంటూ ఉంటుంది. ఒక టేబుల్ అయినా, ఒక చైర్స్ అయినా, ఏమైనా కిందకి మంచం అయినా, ఇట్లా బీరువా కింద అలాంటి ప్లేసెస్కి వెళ్ళడం జరుగుతుందన్నమాట డాగ్స్. అలాంటి ప్లేసెస్కి వెళ్ళేలాగానే చూసుకొని ఎవరు లేని ప్లేస్లో అక్కడనే మాత్రమే డెలివరీ చేసుకుంటుంది అది. అయితే మా ఇంట్లో మేము బియ్యం పెట్టినామండి, ఒక ర్యాక్ లాగా రెడీ చేయించుకున్న దానిపైన, దాని కిందికే అది మాత్రం వెళ్ళి అక్కడ చేసింది. సో మాకైతే చాలా హ్యాపీ. ఎర్లీ మార్నింగ్ 3:44 AMకి అలా పుట్టింది మా బ్రౌనీ. ఇంకోటి, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ బేబీకి డెలివరీ ఇవ్వడానికైతే అది రెడీగా ఉందండి. పాపం చాలా పెయిన్స్ ఉన్నట్టున్నాయి.
అది అటు ఇటు ఫస్ట్ బేబీ పుట్టినాకైతే కాన్సన్ట్రేషన్ కొంచెం ఆ బేబీ పైన అది క్లీన్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి కొంచెం దాని కాన్సన్ట్రేషన్ వల్ల దానికి పెయిన్స్ అనేవి తగ్గినాయని నేను అనుకుంటున్నా. బట్ అయినా దాని పెయిన్స్ దానికి ఉంటాయి కదండి. సేమ్ ఒక మనిషి ఎలా అయితే డెలివరీ అవుతుందో సేమ్ అదేలాగా ఆ బ్రౌనీకి కూడా అలాగే ఉందన్నమాట. ఫస్ట్ టైం మా ఇంట్లో ఇన్ని బేబీస్ పుట్టడం, ఫస్ట్ టైం మా ఇంట్లో బేబీ డెలివరీ జరగడం మా బ్రౌనీ అనమాట. చూడండి, సెకండ్ బేబీ డెలివరీ కూడా జరగబోతుంది. ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు అయితే మాకైతే చాలా భయం వేసింది. దాన్ని ఎట్లా క్లీన్ చేయాలో ఎట్లా చేయాలో ఏమీ తెలియదు అసలు మాకు. సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియోని పర్టికులర్గా వీడియో చేయడం జరుగుతుందండి. ఎందుకంటే చాలామందికి డాగ్స్ని పెంచుతారు, డాగ్స్ని చూస్తారు, బట్ వాటికి ఎలా చూడాలి ఏంటి ఆ కేర్ అనేది చాలామందికి తెలీదు. సో ఇప్పుడు సెకండ్ బేబీ డెలివరీ కోసం అయితే వెయిటింగ్ అండి. ఫస్ట్ బేబీ పాలైతే తాగుతుంది, మదర్ దగ్గరే ఉంది. అది మదర్ తోటే ఉంది. మదర్ పక్కనే పెట్టేసిన దాన్ని పట్టుకున్నా కూడా ఆ టైంలో అది దగ్గరికి వచ్చేస్తుందండి. ఎక్కడ కరుస్తుందో అని చెప్పేసి భయం అనిపించింది. బట్ అదైతే మాకు బాగా అలవాటు పడ్డది కాబట్టి అదైతే ఏం కరవలేదు. చూడండి, సెకండ్ బేబీ అయితే వచ్చేసింది. సెకండ్ బేబీ టైమింగ్ వచ్చేసి 4:46 AM అండి. మంగళవారం రోజు పుట్టినాయి మా పప్పీస్ అన్నీ. ఆ రోజు సెకండ్ బేబీ టైమింగ్ వచ్చేసి 4:46 అయితే పుట్టేసింది మా బ్రౌనీకి. చూడండి, అదొక బెలూన్ లాగా అందులో కంప్లీట్ ఆ బేబీస్ ఉన్నాయి. వాటిని కంప్లీట్గా ఆ బేబీస్ని ఇచ్చేసి వెంబటే అది క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. బట్ అది కొంచెం క్లీన్ చేసే టైంలో దానికి ఒక్కోసారి అది ఆ బెలూన్ టైప్ ఆ లేయర్ అనేది పగలదు. సో అందుకని మనము ఖచ్చితంగా దాన్ని కట్ చేయడానికి ఒక కత్తెర అనేది మనం యూజ్ చేయాలండి. కత్తెర యూజ్ చేసుకుంటూ మనం చూడండి, నేనైతే పేగులు కూడా కట్ చేసి దాని లేయర్ని తీసిన దాంట్లో నుంచి మొత్తం లిక్విడ్ సంథింగ్ ఒక లిక్విడ్ అనేది బయటకు వచ్చేస్తుంది, ఉమ్మని టైపు. చూడండి, దాని మాయా అనేది కూడా బయటకు వచ్చేసింది. అది మొత్తం అదే తినేస్తుంది అండి. ఆ టైంలో మనము దాన్ని తినకుండా మనం ఆపడం అయితే చేయకూడదు, మొత్తం అదే తినేస్తుంది. ఆ వాటర్ అనేది మొత్తం దాంట్లో వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఆ బేబీని సెకండ్ బేబీని కూడా కంప్లీట్గా క్లీన్ చేయడం జరుగుతుంది. మొత్తం టవల్తో నీట్గా అది మొత్తం లిక్విడ్లో ఉంటుంది కాబట్టి కంప్లీట్గా మొత్తం దాన్ని క్లియర్గా టవల్తో క్లీన్ చేసేసాను నేను. చేసిన తర్వాత మా బ్రౌనీ అనేది ఆ మాయా అనేది మొత్తం తినేస్తుంది. ఆ తినేసిన తర్వాత నేను ఆ బేబీని తీసుకెళ్ళి మళ్ళీ పక్కకు పెడితే ఆ బేబీ కూడా అండి స్మెల్ చూసుకుంటూ మా బ్రౌనీ దగ్గరికి అయితే జరిగి వెళ్ళిపోయి మరి అది పాలనేది తాగుతుంది. ఆ టైంలో అవి కళ్ళు అయితే తెరవవు. నేను ఆ టైమింగ్ కూడా అది ఎప్పుడు కళ్ళు తెరుస్తాయి, ఎన్ని డేస్ తర్వాత కళ్ళు తెరిచిన అనే వీడియోని కూడా నేను షార్ట్ వీడియో నేను పెడతా అండి. చూడండి, ఇది సెకండ్ బేబీ కూడా పాలు తాగడం జరుగుతుంది. ఓకే, చాలా హ్యాపీగా ఉందండి. మా ఇంట్లో ఫస్ట్ టైం ఇట్లా బేబీస్ పుట్టడం అనేది ఇవన్నీ మాకు మెమొరీ అనమాట. చాలా మెమొరీస్ ఇవి. అందుకని చెప్పేసి నేను ఈ వీడియోని చాలా క్లియర్గా ప్రతి ఒక్క బేబీ పుట్టే టైమింగ్తో సహా నేను అన్నీ రాసి పెట్టాను. మా బ్రౌనీకి కూడా నేను ఒక బుక్ మెయింటైన్ చేస్తాను అనమాట. దానికి ఇంజెక్షన్స్ కానీ హాస్పిటల్కి చూపించినా కానీ ప్రతిదీ నేను దానికి బుక్ మెయింటైన్ చేస్తా. సో మా బ్రౌనీకి పుట్టే బేబీస్కి కూడా అది పుట్టే టైమింగ్తో సహా ప్రతిదీ మాకు ఉండాలి అని చెప్పేసి నేను వాటి టైమింగ్తో సహా నేను రాశానండి. వాటి మధ్యలో గ్యాప్ కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఫస్ట్ బేబీ వచ్చేసి 3:44, సెకండ్ బేబీ వచ్చేసి 4:46 అనమాట. వాటి మధ్యలో టైం గ్యాప్ కూడా మనం చూసుకోవచ్చు. ఇవన్నీ మెమొరీస్ అని చెప్పేసి నేనైతే ఈ వీడియోని చేస్తున్నాను. ఓకే, వీడియో అనేది చాలా లాంగ్ అనిపించవచ్చు చాలామందికి, బట్ అయినా కూడా ఇది నాకు మెమొరీ అని చెప్పేసి నేనైతే పెట్టుకుంటున్నాను. నేను చాలా వీడియోస్ యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసి ఓకే డెలివరీకి ఎలా ఉంటుందో ఏం కేర్ తీసుకోవాలని చెప్పేసి నేను యూట్యూబ్లో సెర్చ్ చేసిన అండి. బట్ తెలుగులో అయితే ఒక్క వీడియో కూడా లేదు. సో అందుకని చెప్పేసి నేను మా బ్రౌనీ వీడియోని ప్రతి బేబీ టైమింగ్తో సహా పుట్టినటువంటి
బేబీ వీడియో ఉండాలి అని చెప్పేసి నేను ప్రతిదీ చూపిస్తున్నాను. అలాగే కొత్తగా బేబీస్ పెంచుకునే వాళ్ళకి తెలియాలి ఎలా కేర్ తీసుకోవాలి, ఏం అవసరము ఆ టైంలో, అవి పుట్టే టైంలో మనతో ఏముండాలి, మనం ఏం చేయాలి. ఓకే, చాలామందికి తెలియక హాస్పిటల్స్కి అలా తీసుకెళ్తూ ఉంటారు. అవసరం లేదండి, మనమే ఇంట్లో పెట్టుకున్నప్పుడు, మనతో ఇంట్లో ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన కేరింగ్ అనేది నేను ఇది చెప్తున్నాను. అందుకని చెప్పేసి చూడండి, థర్డ్ బేబీ కూడా బయటకు వచ్చేస్తుందండి. థర్డ్ బేబీ టైమింగ్ వచ్చేసి 4:55 అండి. 4:55 AM అయితే థర్డ్ బేబీ అయితే బయటికి వచ్చేసింది. చాలా చాలా హ్యాపీగా ఉందండి. 3 బేబీస్ చూడండి, అది మొత్తం క్లీన్ చేసేసుకొని మొత్తం ఆ మాయ అనేది అదే తినేస్తుంది. దానిపైన ఉన్న లేయర్ కూడా మొత్తం బ్రౌనీ తినేస్తుందండి. చాలా బాగుంది. చూడండి, థర్డ్ బేబీ టైమింగ్ కూడా నేను మీకు చెప్పేశానండి. 4:55కి అయితే పుట్టేసింది. మరి మాకైతే ఫుల్ హ్యాపీ. థర్డ్ బేబీని కూడా క్లీన్ చేస్తున్నాం. చూడండి, ఇప్పుడైతే అవి బ్రౌనిష్గా కనిపిస్తున్నాయి. ఫస్ట్ పుట్టినప్పుడు అయితే చాలా బ్లాక్ అనిపించినాయండి. ఏంటి అన్నీ బ్లాక్ కలర్లో పుడుతున్నాయని చెప్పేసి అనుకున్నాం మేమందరము. బట్ అయితే మొత్తం బ్రౌన్ కలర్లో ఉన్నాయండి. చాలా బాగా అనిపించింది. నేను ప్రతిదీ మా బ్రౌనీకి క్రాసింగ్ చేసిన టైమింగ్, ఎన్ని టైమ్స్ క్రాసింగ్ అయ్యింది, అలాగే అది పుట్టే టైమింగ్స్ కానీ, ఇంకా అలాగే అవి ఎన్ని డేస్కి డెలివరీ అవుతుంది, ఎన్ని డేస్ తర్వాత దాని డెలివరీ టైమింగ్ ఉంటుంది, ఎప్పుడు స్కానింగ్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ప్రతిదీ నేను అన్నీ రాసి పెట్టుకున్నా అండి. బుక్ మెయింటైన్ చేసిన. చూసారా, 3 బేబీస్ అయితే పుట్టాయి. ఇంకా దాని పొట్టలో ఎన్ని బేబీస్ ఉన్నాయో మాకైతే తెలియదు. బట్ చాలా హ్యాపీగా ఉందండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్రస్తుతానికైతే 3 బేబీస్ వచ్చేసినాయి. మరి చూద్దాం ఇంకా ఎన్ని బేబీస్ని మా బ్రౌనీ తీస్తుందో మాకైతే తెలీదు. చూడాలి. చాలా హ్యాపీగా ఉంది. బట్ చాలా అయితే అది నర్వస్గా ఉండే అండి ఆ టైంలో. అంటే టెన్షన్గా ఆ టైంలో ఇట్లా ఉండే. మాకైతే ఎక్కడ ఆగమాగం చేస్తుందో అని చెప్పేసి చాలా చాలా భయం వేసింది మాకు. కానీ చాలా హ్యాపీగా అనిపించింది. బేబీస్ ఒక్కొక్కటి పుడుతుంటే మాకైతే బాగా అనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ 4th బేబీ కోసం అయితే మేమైతే వెయిట్ చేస్తున్నామండి. మరి 4th బేబీ కూడా అది రెడీగా ఉంది తీయడానికి. చూడండి, ఆ బేబీస్ అయితే పుట్టగానే కళ్ళు అయితే తెరవట్లేవు. బట్ దాని మదర్ ఎక్కడుందో వెతుక్కుంటూ మరి నేనైతే ఆ పప్పీస్ అన్నింటినీ ఒక పక్కకి పెట్టేశానండి. పక్కకి పడుకోబెట్టిన. అంటే అక్కడ మొత్తం లిక్విడ్ అంతా పోయి బట్టలన్నీ చాలా పచ్చిగా అయిపోయినాయి. సో అన్నీ నేను ఒట్టిగున్న దగ్గర, అంటే బాగా డ్రై ప్లేస్లో నేను ఆ పప్పీస్ని పెట్టినా కూడా మా బ్రౌనీ ఎక్కడైతుందో, వాటి మదర్ ఎక్కడైతే ఉందో అది వెతుక్కుంటూ మరి స్మెల్ చూసుకుంటూ మరి వచ్చి ఆ బేబీస్ అనేటివి పాలు తాగుతున్నాయి. అంటే మేము ఆ పుట్టగానే పాలు తాగవేమో అని అనుకున్నా, మాకైతే తెలీదు. అయినా అవి పక్కకు వచ్చి మదర్ దగ్గరికి వచ్చి మరి పాలు తాగడం జరుగుతుంది. అసలు చాలా అంటే చాలా హ్యాపీ అండి. మాకు ఇన్ని బేబీస్ పుట్టాలి, మా బ్రౌనీ ఇన్ని పిల్లల్నే తీయాలి అని చెప్పేసి మేమైతే అనుకోలేదు. ఓకే, హెల్దీగా ఒక 2 పుట్టినా చాలు. ఆ బేబీస్ అయితే హెల్దీగా ఉండాలి, ఒక బేబీకి ఏమవ్వద్దు, అది హెల్దీగా పుట్టాలి అని చెప్పేసి అయితే నేనైతే అనుకున్నా అండి. చాలా కేర్ తీసుకున్న. హాస్పిటల్స్కి వెళ్ళే టైంలో కానీ, మా బ్రౌనీని చూపించే టైంలో కానీ, కొన్ని టైమ్స్ అయితే చాలా రిస్క్ పడ్డా అండి. నేనేమో మా బ్రౌనీని ప్రైవేట్ హాస్పిటల్లో హైదరాబాద్లో చూపించేది, పెట్ హాస్పిటల్ దాంట్లో. అప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది. చూడండి, 4th బేబీ అయితే వచ్చేస్తుందండి. మరి 4th బేబీ టైమింగ్ వచ్చేసి 5 గంటల 1 నిమిషం అండి. 5 గంటల 1 నిమిషానికి మా 4th బేబీ అయితే పుట్టేసింది. చూడండి, అదే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. కనీసం ఆ టైంలో మనని దగ్గరికి వెళ్ళినా కరుస్తుందేమో అన్నంత భయం అయితే మన మనసులో ఉంటుంది. బట్ అది మనకు అలవాటు పడి ఉంటుంది కాబట్టి ఆ టైంలో అయితే అది ఏం చేయదు అండి. మీరు భయపడి మాత్రం దాన్ని కేర్ తీసుకోకుండా ఉంటే ఆ బేబీస్కి నోట్లోకి కానీ ఇలా వాటర్ వెళ్ళిపోయినా, ఆ లిక్విడ్ అనేది వాటికి వెళ్ళిపోయినా తర్వాత చాలా ఇబ్బంది పడుతుందండి.
చూడండి క్లీన్ చేసేసుకుంది. ఆ లేయర్ అనేది మొత్తం మా బ్రౌనీయే కట్ చేసుకుంది. బట్ అక్కడ బొడ్డు అనేది అది రావడం లేదు, ఆ బేబీకి అక్కడే ఉంది కాబట్టి నేనైతే సీజర్తో దాన్ని కట్ చేసి దాన్ని బయటకు తీసానండి. చూడండి 3 బేబీస్ ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఉన్నాయో. చాలా సీజర్తో నేనైతే ఆ బొడ్డుని కట్ చేసినండి. బొడ్డుని కట్ చేసే టైంలో అయితే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇంకోటి క్లీన్ చేసేటప్పుడు టవల్తో మనం క్లీన్ చేసే టైంలో కూడా చాలా నీట్గా వాటికి బాగా డ్రై అయ్యేలాగా మనము క్లీన్ చేయాలి. అలా అని చెప్పి బాగా ఒత్తి మాత్రం క్లీన్ చేయొద్దు. అప్పుడే పుట్టిన బేబీస్ కాబట్టి చాలా వాటి స్కిన్ కూడా ఎంత సెన్సిటివ్ ఉంటుంది, వాటి పార్ట్స్ కూడా చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని చాలా ఇట్లా సున్నితంగా వాటిని పట్టుకొని మనము క్లీన్ చేయాలి. చూడండి మా పప్పీస్ అయితే ముద్దుగా అవి ఆడుకుంటున్నాయి. అంటే అందులోనే అవి స్మెల్ చూసుకుంటూ రౌండ్గా తిరిగిపోతున్నాయి. నేను మళ్ళీ ఆ పప్పీస్ని తీసుకొచ్చి మా బ్రౌనీ పక్కన అయితే పెట్టేశాను. అవైతే పాలైతే తాగుతున్నాయండి. అసలు చాలా 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 హ్యాపీ మూమెంట్ అండి ఇది మాకు. అసలు నేను ఊహించలేదు మా బ్రౌనీ గారు మాకు ఇలా డెలివరీ చేసిన తర్వాత మాకు ఇట్లా బేబీస్ ఇంట్లో ఉంటాయి అని చెప్పేసి. ఎందుకంటే మేము ఫస్ట్ ఒక డాగ్ని అయితే మేము పెంచుకున్నామండి. దాని పేరు రూబీ. అది కంప్లీట్ వైట్ కలర్లో ఉండేది మాది. అది ఇలాగే ఒకసారి ఫీవర్ అనేది వచ్చి దానికి హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ ఇంజెక్షన్ మరి సరిగ్గా ఇవ్వలేదా, మరి ఏం ప్రాబ్లం అయిందో తెలియదు, కానీ అది చాలా వామిటింగ్ సెన్సేషన్ బాగా ఉండి అది వామిటింగ్స్ చేసుకొని అది చనిపోయిందండి. అది చనిపోయిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ తర్వాత మేము మళ్ళీ బ్రౌనీని తీసుకొచ్చుకొని మేము పెంచుకోవడం జరిగింది మా బ్రౌనీని. అందుకని చెప్పేసి నాకు ఆ టైంలో రూబీ అలా జరగడం వల్ల మేము అంత అనుకోలేదు మా బ్రౌనీ డెలివరీకి వస్తుంది, మా బ్రౌనీకి బేబీస్ పుడతాయి అని చెప్పేసి మేము అనుకోలేదు. బట్ ఈరోజు అయితే చాలా చాలా హ్యాపీగా ఉందండి మాకు. మా బ్రౌనీకి బేబీస్ పుట్టడము చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటికైతే 4 బేబీస్ అయితే మంచిగా పుట్టినాయి. మంచి యాక్టివ్గా కూడా అవి, అంటే ఆ టైంలో పుట్టినాక కూడా అవి మంచిగా యాక్టివ్గా దాని మదర్ దగ్గరికి వెళ్ళి పాలు తాగడము, కొంచెం అవి ఒక పక్కకి నేను డ్రై ప్లేస్లో పెట్టినా కూడా మంచిగా ఆడుకోవడం అట్లా జరుగుతుంది. మా బ్రౌనీకి కొంచెం నుదురు పైన ఇలా అనుకుంటా తలపైన చేయి పెట్టి అలా కొంచెం దానికి టెన్షన్ పోయేలాగా కొంచెం అట్లా చూస్తున్నా అండి కేర్. ఇంకో విషయం ఏంటి అంటే ఆ బేబీస్ పుట్టి కొంచెం పక్కకు పెట్టినా కూడా అది ఎక్కడున్నా దాని దగ్గరికి వచ్చేస్తుంది. ఫస్ట్ బేబీస్నే వెతుక్కుంటుంది ఆ మదర్ అనేది. చూడండి 5th బేబీ అయితే వచ్చేసింది. మరి ఆ 5th బేబీస్ని చూస్తున్నా అండి. ఆ 5th బేబీ కూడా వచ్చేసింది. దానికి లేయర్ తీసేసిన, ఆ లేయర్ తీయగానే ఆ లిక్విడ్ మొత్తం కంప్లీట్గా దాంట్లో ఉన్న లిక్విడ్ అంతా బయటకు వచ్చేస్తుందండి. చూడండి ఆ పేగును కూడా నేను కట్ చేసుకొని అలాగే చూడండి మొత్తం క్లీన్ చేసేసుకుంటుంది. బ్రౌనీయే క్లీన్ చేసుకుంటుంది. ఇంకా నేను ఆ బొడ్డుని కూడా నేను కట్ చేస్తున్నా అండి. కట్ చేసేసిన మొత్తం ఆ బేబీని కూడా క్లీన్ చేస్తున్నా. ఇక్కడ 4 బేబీస్ అయితే మంచిగా ఆడుకుంటున్నాయి. అవంతకవే ముద్దుగా క్యూట్గా పక్కకి ఉండిపోయినాయి. చూడండి బ్రౌనీ అయితే ఆ టైంలో మొత్తం ఆ లిక్విడ్తో దాని హెయిర్ మొత్తం అంతా ఇట్లా తడిచిపోయి ఒకలాగా అయిపోయిందండి. అసలు బేబీస్ పుట్టలో ఉన్నప్పుడు ఎంత దొబ్బుగా ఉండేనో ఆ బేబీస్ పుట్టిన తర్వాత చాలా వీక్ అయిపోయింది మా బ్రౌనీ. కంప్లీట్ చాలా బక్కగా అయిపోయిందండి. మనుషులు కూడా అంతేనేమో, బేబీస్ పుట్టిన తర్వాత వాళ్ళు చాలా వీక్ అయిపోతారు. ఇంకో విషయం మెయిన్ ఏంటి అని అంటే 5th బేబీ టైమింగ్ వచ్చేసి 5:08 పొద్దున అనమాట. ఆ టైంలో మా 5th బేబీ అనేది పుట్టింది. ఆ టైంలో 5th బేబీ టైమింగ్ కూడా నేను మీకు చెప్పేశాను. చాలా చాలా యాక్టివ్గా ఉన్నాయండి అన్ని బేబీస్, చాలా బాగా ఉన్నాయి. మాకైతే ఫుల్ హ్యాపీ అండి. ఈ బేబీస్ అన్నీ అసలు చెప్పలేని ఆనందం ఇంకా మాకు ఇంట్లో. అవి క్యూట్గా ముద్దుగా ఉన్నాయి.
అన్నీ బ్లాక్ కలర్ అనిపించినాయి. బట్ ఎర్లీ మార్నింగ్ 6-7 o'clockకి ఆ టైంలో చూస్తే అన్నీ బ్రౌన్ కలర్లో మాకు అప్పుడు కనిపించినాయి బయటకు పెడితే. అప్పటి వరకు మాకు అర్థం కాలేదు ఎంత లేత ఉన్నాయో అవి. దాని కలర్స్ కానీ అసలు భలే అనిపించినాయి. చాలా హ్యాపీ అనిపించిందండి. మీరు కూడా ఫస్ట్ టైం డెలివరీ చేసేవాళ్ళు మీరైతే ఈ కేర్ అనేది తీసుకోండి ప్రతి ఒక్కరూ. చూడండి ఇప్పటి వరకైతే ఇన్ని పుట్టేసినాయండి. మా బ్రౌనీకి ఒక బేబీ అయితే నామం వచ్చిందండి. అంటే వెంకటేశ్వరి స్వామికి నామం ఎలా అయితే ఉంటుందో అలా పుట్టింది. ఆ బేబీ అయితే మాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీ. ఇంకా ఇప్పుడు 5 బేబీస్ అయితే పుట్టేసినాయండి. మరి ఇప్పుడు ఇంకో బేబీని కూడా మా బ్రౌనీ ఇస్తుందా లేకపోతే ఏంటి అని చెప్పేసి చూద్దాము. ఇప్పుడైతే ఈ బేబీస్ అన్నీ అయితే పాలైతే తాగుతున్నాయి. చూద్దాం ఇంకా ఈ బేబీని పుడతాయా, ఇంకా బేబీస్ ఏమైనా పుట్టవా చూద్దాం. అది చూస్తే చిన్నగా ఉంటుంది. సిడ్స్ బ్రీడ్ అయితే చాలా చిన్న పప్పీస్ అవే చిన్నగా ఉంటాయి. వాటికి మళ్ళీ బేబీస్ అసలు చాలా హ్యాపీ అండి. చూద్దాం ఇంకా ఎన్ని ఉన్నాయో, పుడతాయా పుట్టదా, ఇక్కడికి లాస్టా అనేది చూద్దాము. అబ్బా వచ్చేసిందండి ఇంకో బేబీ కూడా, 6th బేబీ కూడా వచ్చేసింది. ఆ బేబీ టైమింగ్ వచ్చేసి 5:53 అండి. ఈ బేబీకి అయితే మధ్యలో చాలా గ్యాప్ తీసుకుంది. మా బ్రౌనీకి చాలా గ్యాప్ టైంలో పుట్టింది. లాస్ట్ బేబీ ఇది. మా 6th బేబీ 5:53 ఈ బేబీ అయితే పుట్టింది. చూడండి మొత్తం అదే క్లీన్ చేసేసుకొని మొత్తం ఆ లిక్విడ్ అంతా తీసేస్తుందండి. ఆ లేయర్ మొత్తం కట్ చేసుకొని తినేసి దాన్ని కంప్లీట్ క్లీన్ చేస్తుంది. మొత్తం నాకు ఈ బేబీని పట్టుకొని తీయాలంటే కొంచెం లాస్ట్ భయం వేసిందండి. అయినా దాన్ని పట్టుకొని మొత్తం క్లీన్ చేసేసిన టవల్తో నీట్గా క్లీన్ చేసిన. మీరైతే బేబీస్ పుట్టే ముందైతే తీసుకోవాల్సిన కేర్ అయితే ఖచ్చితంగా వాటికి ఒక డ్రై 2 టవల్స్ టవల్స్ ఉండాలి. అలాగే సీజర్ ఉండాలి. చేతికి హ్యాండ్స్కి గ్లౌస్ వేసుకోవాలండి. మీరైతే ఈ కేర్ తీసుకోండి. ముందుగా మీరు బ్రౌనీకి డెలివరీకి ముందు కూడా వాటి బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది కూడా నా ఛానల్లో నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన అండి. దాన్ని కూడా చూడండి, మీకు అర్థమైపోతుంది కంప్లీట్గా. అయితే మా బ్రౌనీకి అయితే 6 బేబీస్ పుట్టాయి. సో వెరీ హ్యాపీ అండి. ఇంకా మా బ్రౌనీకి అయితే నేను బెడ్ ఆర్డర్ చేసి ఉంటాను అనమాట. ఆ బెడ్లోకి అన్ని బేబీస్ని పడుకోబెట్టి మా బ్రౌనీని అయితే అందులో పడుకోబెట్టేసిన. సో ఇప్పుడు మా బ్రౌనీ అన్ని బేబీస్కి అయితే ఫీడ్ చేస్తుంది అండి. పాలైతే అన్ని బేబీస్కి ఇచ్చేస్తుంది. అది కూడా చాలా హ్యాపీగా ఉంది. బట్ మదర్ కేర్ ఎంతో ఉంటుందో అండి. అసలు బేబీ పుట్టగానే కనీసం దాన్ని బయటకి టాయిలెట్కి వినా ఇట్లా ఏదైనా తీసుకెళ్ళాలన్నా చాలా ఇట్లా ఎంబటే వచ్చేస్తుంది. ఇంకో మెయిన్ విషయం ఏంటి అంటే బేబీస్ పుట్టగానే మదర్కి చాలా ఆకలి అనేది ఉంటుంది. సో మీరైతే ఆ టైంలో ఫుడ్ పెట్టకపోతే కొన్ని డాగ్స్ అయితే ఆకలి తట్టుకోలేక ఆ బేబీస్ని తినేస్తుంది. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి మీరు. సో ఖచ్చితంగా మీరైతే మదర్కి ఫుడ్ అనేది ఖచ్చితంగా పెట్టండి. దాదాపు ఒక 10-15 డేస్ వరకు అయితే మీరు ఫుడ్ అనేది చాలా ఎక్కువగా ఫుడ్ తింటుంది, ఆకలి బాగా ఉంటుంది కాబట్టి. సో మీరైతే ఖచ్చితంగా ఈ విషయాన్ని మర్చిపోకండి, ఫుడ్ అయితే పెట్టండి. లేకపోతే వాటి బేబీస్ని అవే తినేస్తాయి, అది మాత్రం మీరు చేయకండి. ఇలాగే మాకు డాక్టర్ అయితే నేను బేబీస్ పుట్టినాక మా బ్రౌనీ గురించి అయితే నేను డాక్టర్కి కాల్ చేసినప్పుడు డాక్టర్ మాకు మెయిన్ ఇదే విషయం చెప్పిండు. సో నేనైతే మా బ్రౌనీకి ఆ టైంలో బాయిల్డ్ ఎగ్స్, చికెన్ ఇట్లా తీసుకొచ్చి నేనైతే ఫుడ్ పెట్టినా అండి. అలాంటి ఫుడ్ పెడితేనే బేబీస్కి కూడా అది పాలు ఇవ్వడానికి దానికి మంచిగా లోపల ఎనర్జీ అనేది ఉంటుంది. సో హెల్దీ ఫుడ్ అయితే పెట్టండి. దీని తర్వాత మా బ్రౌనీకి ఎలాంటి టానిక్స్, ఎలాంటి ట్యాబ్లెట్స్ ఏవి యూజ్ చేసిన అనే వీడియో